సార్ ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? బాగానే ఉంది సార్, పర్లేదు. పథకాల విషయంలో కానివ్వండి, బాగానే ఉంది. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 8 నెలలు 9 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఇంకా రావట్లేదు, గత ప్రభుత్వంలోనే వచ్చినాయి అని చెప్పేసి. ఆయనను అప్పులు చేశాడు, ఈయనను అన్నీ అమలు పరుస్తున్నాడు, రోడ్లు అవి వేస్తున్నాడు, బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేవి రోడ్ల పరిస్థితి? రోడ్లు అన్నీ గుంతలే కదా సార్, ఏది చూసినా పాడైపోయి బాగా గుంతలుగా ఉన్నాయి. ఇప్పుడు గుంతలు లేవుగా, బాగుంది. జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు రైతుల సమస్యల మీద పోరాడే సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారని జగన్మోహన్ రెడ్డి పైన అలాగే 8 మంది పైన కేసు నమోదయ్యింది. పెట్టారు. ఏమంటారు సార్ మీరు? అతను వెళ్తూ మామూలుగా వెళ్ళి వస్తే పర్లేదు, పార్టీ మరి ఉన్నప్పుడు ఎవరైనా ఉండాల్సిందేగా, వెళ్ళకూడదు అన్నప్పుడు వెళ్ళకూడదుగా, అది వెళ్తాం తప్పే. మరి ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకించినట్టేగా, తనుండా కానీ మనం ఇప్పుడు ఈ రోడ్డుకు రావద్దు అని అనుకో, రాం కదా, మరి వద్దన్నప్పుడు ఆగిపోవాలి, మనం ఎదురుకిచ్చి వెళ్ళినట్టేగా, అది ఎవరైనా తప్పు. మిర్చి యార్డు కూడా రాజకీయ పరంగా ఎంట్రీ లేదు దీంట్లోకి అని చెప్పేసి కూడా మిర్చి యార్డు కూడా చెప్పారంట, అక్కడ ఉన్న నాయకులు కూడా చెప్పారంట. మరి ఎవరైనా రత్మత్వం కలిస్తే చేసేది ఏముంది, అది మనం కొని తెచ్చుకుంటామే ఏదన్నా. ఎవరికైనా రూలే అని చెప్పేసి కూడా అంటున్నమాట. అవును సార్, మన రూలేగా, మరి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రూలేగా, వెళ్ళొద్దాని చాటికి వెళ్తాం తప్ప. ఇప్పుడు హెల్మెట్ లేకుండా వస్తుంటే పట్టుకోవట్లే, పెట్టుకోవాల్సిందా హెల్మెట్ లేకుండా ఎవరు రానిరుగా, అట్లాగే రావద్దాని చాటికి వెళ్తాం తప్పు. పెర్నీ నాని పైన కూడా కేసు నమోదైంది. అయితే అంబటి రాంబాబు ఏమంటున్నారంటే పెర్నీ నాని అసలు ఇక్కడికి రాలేదు కదా, రాని వాళ్ళపైన కేసు నమోదు ఎలా చేస్తారంటారు? మామూలుగా ఏదన్నా మాట్లాడితే తప్పు మాట్లాడితే దానివల్ల వాళ్ళని కూడా లోకడ ఉన్నాయేమన్నా కానీ దాన్ని బట్టి వెళ్తున్నాయి. కానీ ఇప్పుడైతే అది తప్పు, రాని వాళ్ళ గురించి తప్పు, ఈయన ఉన్నాడు కాబట్టి ఇది నిజం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రత లోపం ఎక్కువైపోయింది, భద్రత పోలీసులు సెక్యూరిటీ కూడా ఏం లేదు, ఆయనకి ప్రాణహాని ఉండబోతుందంటూ కూడా అంబటి రాంబాబు గారు కానివ్వండి నాయకులు అంటున్నమాట. ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ అంతమందిలోనూ ఆయన వచ్చినాక మొత్తం రోడ్లన్నీ ఆపేసేవాళ్ళు. ఇప్పుడు సెక్యూరిటీ రాకుండా అయినా కానీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, అంత సెక్యూరిటీ లేకుండా ఆయన ప్రాణ భయం ఏదో భయం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ ఎక్కువ పెట్టాడు, ఈయన పెట్టాల్సిన పని లేదుగా. జగన్మోహన్ రెడ్డికి కనీసం Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా కానీ నిన్న ఒక్క పోలీసు కూడా కనిపించలేదు, కార్యకర్తలు రోప్ వేసుకొని వెళ్ళారు అని చెప్పేసి అన్నారు. ఏమంటే పదవుల్లో ఉన్నని చెప్పి పోలీసులు ఎవరైనా సపోర్ట్ ఉంటాం, పదవుల్లో లేనప్పుడు ఎవరు ఉండంగా, ఎవరైనా అంతే. ఇప్పుడు నేను కూరగాయలు కొనడానికి వచ్చాను, రైతు బజార్ శుక్రవారం నాడు అయితే మామూలుగా ఇట్లా శనివారం నాడు ఆదివారం నాడు ఉండదు, ఉన్న రోజు వచ్చి పెడితే ఎట్లా ఉంటుంది, లైన్లో ఉన్నాం కాబట్టి తీసుకెళ్తాం, అదే అంతే.